సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. సో ఇవాళ పాడ్కాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సేల్స్ బాయ్గా తన కెరియర్ స్టార్ట్ చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎవరికైనా ఆలోచన ఉంటే దాన్ని స్కేలప్ చేయడం ఎలాగా, అండ్ గ్లోబల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ దాన్ని తీసుకెళ్ళడం ఎలాగా, ఎక్స్పాండ్ చేయడం ఎలాగా అనేది హీ విల్ గివ్ యూ అ క్లియర్ కట్ ఆఫ్ డెఫినేషన్ అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ చార్టెడ్ అకౌంటెంట్ అభిషేక్ గారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. హలో అభిషేక్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఫస్ట్ డబ్బులు ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నాము, బట్ దాన్ని రెట్టింపు చేసుకోవడం ఎలా, రెట్టింపు చేసుకున్న దాన్ని ట్యాక్స్ల రూపంలో పోగొట్టుకోకుండా భద్రపరచుకోవడం ఎలా? ఇప్పుడు చాలాసార్లు మనం ఇది వింటూ ఉంటాం. ఏమని అంటే ఒక 2 థింగ్స్ అండి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ చాలా మంది ఎలా అంటూ అంటారంటే మనకు చిన్నప్పటి నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ డబ్బులు సంపాదించడం ఎలా నేర్పించే వాళ్ళే చాలామంది ఉంటారు తప్పించి సంపాదించిన డబ్బుల్ని రెట్టింపు ఎలా చేయాలి, మనీ షుడ్ వర్క్ ఫర్ అస్ అంటారు. మీరు ఇప్పుడు వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ తీసుకోండి, జాక్మా కానీ ఆర్ ఎనీ బిగ్ లీడర్స్ ఆర్ ఎనీ పీపుల్ హు హావ్ వార్ ఇంటూ బిలియనర్స్. సో వాళ్ళందరూ చెప్పేది ఏ క్వశ్చన్ అయినా కూడా దే విల్ ఎన్ష్యూర్ దట్ మనీ విల్ వర్క్ ఫర్ దెమ్. పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మనీ. సో యూజువల్గా కొన్ని థింగ్స్ ఏం చేస్తామని ఇప్పుడు మనం ఉన్నాము. సో ఇండియాలో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి ఇన్వెస్ట్ ఇన్ దట్ మనీ. సో ఇప్పుడు ఇండియాలో మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ 44% ఆఫ్ ది పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్స్ అండ్ రియల్ వరల్డ్ అసెట్స్. అండ్ అదే ఓన్లీ 3.8 to 6.4, 5.4% వాళ్ళు మాత్రమే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ సోకాల్డ్ బిలియనర్స్ కానీ ద పీపుల్ హూ వాంట్స్ టు మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్, a certain portion of them they will invest in equities or invest in mutual funds or invest in these kind of assets, and దానికి వచ్చే రిటర్న్స్ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి కొన్నిసార్లు, అండ్ దాని మీద కట్టే ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో 2 స్కూల్ ఆఫ్ థాట్స్. ఫస్ట్ ఏంటి అంటే ఒక 20 లక్షలు సంపాదించి దాని మీద ఒక 50 లక్షలు లోన్ తీసుకోవడం ఒకటి. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, 25 లక్షలు సంపాదించి అది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసి ఆర్ స్టాక్స్లో పెట్టి ఆ స్టాక్స్ని బ్యాంక్కి ప్లెడ్జ్ చేసి 70% ఆఫ్ దట్ ఫ్రీ లోన్ వచ్చేస్తుంది, అండ్ ఆ మనీని మళ్ళీ వాళ్ళు బిజినెస్కి యూజ్ చేస్తారు. సో మనకు తిను వారెన్ బఫెట్ ఒక స్టేట్మెంట్ చెప్తాడు. తను ఏమంటాడు అంటే 98% ఆఫ్ హిస్ వెల్త్ ఈస్ క్రియేటెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 81 years. 98% of his entire wealth is created at the age of 81 years. So that is the power of creating wealth. అంటే చాలామంది డబ్బులు సంపాదించడం కష్టం, జాబ్ రావడం కష్టం, బిజినెస్లో సక్సెస్ రావడం కష్టం అంటారు కదా. వాట్ మై బిలీఫ్ ఈజ్ ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు సో మెనీ స్టార్ట్అప్స్, సో మెనీ థింగ్స్, ఆ డబ్బుని మనం సంపాదించే 1 రూపీ ఇంకొక 1 రూపీ సంపాదించడం ఇంకా కష్టం. దానికంటే 1 రూపీ సంపాదించడం కొంచెం తేలికనే కావచ్చు, 1 రూపీ ఇంకొక 1 రూపీని సంపాదించడం అది ఇంకా కష్టం. పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు బికాస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అని. నిజంగానే ఉంటాయా? సో రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే మళ్ళీ అగైన్ సాలరీడ్ ఎంప్లాయీస్ ఇండియాలో ఒక 8.2 crores అంత ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు బేస్డ్ ఆన్ ది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అందులో సాలరీడ్ ఎంప్లాయీసే, అందులో యాక్చువల్ ట్యాక్స్ కట్టే వాళ్ళు 58,000 మంది మాత్రమే ఉంటారు. సో ట్యాక్స్ పే చేసిన వాళ్ళలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. బిజినెస్ వాళ్ళకి ఏంటి డిడక్షన్స్ అవన్నీ తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్కి ఏంటి కంపెనీ వాళ్ళకి ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కట్టేస్తుంది. సో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, గవర్నమెంట్ ATC అని మీరు వినే ఉంటారు. సో అందులో ఎంప్లాయీస్ ఫస్ట్ జాబ్ రాగానే దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ది వాళ్ళు ఫస్ట్ ఏమంటారు, ఒక ఇల్లు కొనేసుకోవాలి, దాన్ని బట్టి ఆ 2 lakhs ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో అది ఎగ్జంప్షన్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే దట్ హౌస్ ఈజ్ నాట్ అన్ అసెట్ ది ఓన్లీ బికాస్ మళ్ళీ ఒక 2-3 చెప్పిన దాని ప్రకారం వారు చూసిన దాని ప్రకారం అసెట్ అంటే ఏంటి అంటే దాని ద్వారా మనకి ఇన్కమ్ రావాలి, మనీ జనరేట్ అవ్వాలి. బట్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఉంటే, సే ఇప్పుడు నేను ఒక ఇల్లు అనుకుంటున్నాను, ఒక 50 lakhs లోన్ కావాలి. సో మనం ఏం చేస్తాం, 50 lakhs లోన్ తీసుకొని యూజువల్ మైండ్ సెట్ ఏంటి అంటే ఎంత తక్కువ లోన్ పీరియడ్ కావాలంటే అంత తక్కువ లోన్ పీరియడ్ పెట్టేసుకొని ఈఎంఐ తొందరగా క్లియర్ చేసేసుకుంటే నేను నాకు అసెట్ బిల్డ్ చేసుకున్న వాడిని అవుతాను అని అనిపిస్తుంది. దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే మీరు అదే 50 lakhs లోన్ని సపోజ్ ఇప్పుడు నేను 20 years ఈఎంఐ ఉంది, 20 yearsకి ఈఎంఐ నాకు ఒక 60,000 వస్తుంది. ఐఎమ్ రెడీ టు పే. నాకున్న శాలరీకి నేను ఒక 60,000-65,000 పే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ వాట్ ద స్మార్టెస్ట్ వే టు డూ ఇస్, నేను దాన్ని 30 yearsకి కన్వర్ట్ చేసి అప్పుడు నాకు ఈఎంఐ ఒక 40,000 వస్తుంది. 40,000 ఆఫ్ ఈఎంఐ నేను ఎవ్రీ మంత్ నేను బ్యాంక్కి పే చేస్తాను. ఆ డిఫరెన్స్ 22,000 or 20,000 ఉంది కదా, బికాజ్ ఐఎమ్ రెడీ ఫర్ 60. ఐ విల్ ఇన్వెస్ట్ దట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఐ ఇన్వెస్ట్ దట్ ఇన్ స్టాక్స్ ఆర్ ఐ మేక్ అ బెటర్ ఇన్వెస్ట్మెంట్స్. 10 years తర్వాత ఏమవుతుంది అంటే ఐ క్యాన్ మేక్ మై ఎంటైర్ హౌసింగ్ లోన్ యాజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ.
ఓకే. సో నేను ఇల్లు కొనడం నేను తప్పనండి. ఈ మధ్య చాలా మంది క్వెషన్స్ మనకు కనిపిస్తాయి. ఇల్లు కొనాలా? రెంట్‌కి ఉండాలా? అని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ మొత్తం ఇలాంటివి వీడియోస్ గాని, రీల్స్ గాని చాలా వైరల్ అయ్యాయి. సో నిజంగానే మీరన్నట్టు ఇల్లు కొనొచ్చు. బట్ ఇన్ దిస్ అంటే అంటే అదొక మధ్యలో హెడ్జ్ చేయాలి అంట. సో ఓకే. కొనడం తప్పు కాదు. ఎందుకంటే ఇండియాలో గాని, ఎక్కడైనా గాని హౌస్ ఈజ్ లైక్ అ సైకలాజికల్ అసెట్. ఇట్స్ అన్ అది ఎమోషన్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ అది కావాలి, నాకు నా ఇంట్రెస్ట్ కూడా సేఫ్ గార్డ్ అవ్వాలి, నా వెల్త్ కూడా బిల్డ్ అవ్వాలి అంటే బై ఇట్. అండ్ దెన్ ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఆర్ మనం పే చేసే ఇంట్రెస్ట్ని అట్లీస్ట్ వేరే దాంతో హెడ్జ్ చేసుకుంటే మనకేమవుతుంది అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్ వీ క్రియేట్ అ వెల్త్. అండ్ మనకు ఆ ఇల్లు లిటరల్లీ ఫ్రీగా వచ్చినట్టే. అండ్ లైక్ నేను ఓన్లీ ప్రిన్సిపల్ కట్టినట్టుగానే ఇంట్రెస్ట్ మొత్తం దాన్ని నేను ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తాము అంటే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ చూసారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడన్నా చూడండి. ఇట్స్ నాట్ దట్ ఐమ్ ప్రమోటింగ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడన్నా చూస్తే ఫస్ట్ ఏం పడతారంటే మార్కెట్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, స్టాక్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అంటారు. ఇండైరెక్ట్గా జనాల్లో అదొక భయం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఫ్యాక్టే, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి కాబట్టి. అదే మీరు ల్యాండ్స్ తీసుకోండి, ఇండియాలో ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ల్యాండ్స్ కబ్జా, మొన్న హైడ్రా చూశారు, ఎన్నెన్నో ఫ్లోర్ల బిల్డింగ్స్ కూడా పడిపోయాయి. కానీ ల్యాండ్ గురించి కానీ, హౌస్ గురించి కానీ చెప్పేటప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి పాయింట్స్ ఉండవు. ల్యాండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు అదేంటి ఇల్లీగల్ ఆక్యుపేషన్స్, ల్యాండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ విచ్ మే పాపప్ ఇన్ ద ఫ్యూచర్. అప్పుడైనా మీ ల్యాండ్ని మేము డెమాలిష్ చేయొచ్చు. ఇలాంటివి ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే దెర్ ఇస్ నో రెగ్యులేషన్ ఆన్ ఇట్, విచ్ ఇస్ నాట్ ఈవెన్ రెగ్యులేటెడ్ ఆన్ ఇట్. సో అందుకనే మనల్ని అలా హ్యాబిచువేట్ చేశారు. లైక్ ల్యాండ్స్ కొనండి, ఇల్లులు కొనండి, ఆర్ సైకిల్ మన ఎమోషన్ కూడా రెండు మ్యాచ్ అయిపోయేసరికి విల్ గో అండ్ విల్ బై అ హౌస్. అండ్ ఇట్ ఈస్ నేనేమంటాను అంటే వీ నీడ్ టు డూ బోత్ టుగెదర్. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హౌస్తో పాటు ఆ ఇంట్రెస్ట్ని మనం జీరో చేయడానికి ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇది కూడా చేస్తే దట్ ఈస్ వేర్ వీ కెన్ బ్యాలెన్స్ ఆర్ అండ్ వీ కెన్ బిల్డ్ అ వెల్త్. బట్ ఇండియాలో ఎక్కడో ట్యాక్స్ అంటేనే పాపం శాలరీడ్ ఎంప్లాయీస్కి చాలా భయంగా ఉంటుంది. ప్రతి దానికి, తిన్నదానికి, ఉన్నదానికి, వెళ్తున్నదానికి, వెహికల్కి, సినిమా చూసిన, పాప్కార్న్ కొన్న ప్రతి ఒక్క దాని మీద పాపం శాలరీడ్ ఎంప్లాయీ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి దీని నుంచి మనం ఏమైనా సేవింగ్స్, ట్యాక్స్ డిడక్షన్స్ అయ్యేలాగా, బెనిఫిట్స్ లాగా ఏమైనా మనం చేసుకోవచ్చా శాలరీడ్ ఎంప్లాయీస్కి? మోస్ట్ ఆఫ్ ది టైమ్ సాలరీడ్ ఎంప్లాయీస్కి రెండు రకాల కష్టాలండి. ఫస్ట్ థింగ్, నేను ట్యాక్స్ కడుతున్నాం, ఓకే పర్లేదు. కొంతమంది ఏమంటారంటే మేము ఆల్మోస్ట్ ఒక 2000-2500 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాము. 60% ఆఫ్ దెమ్ వాళ్ళు ఏమంటారు అంటే ఓకే టు పే ట్యాక్స్, నాకు ఆ ఇబ్బంది లేదు, కానీ నాకు వచ్చేది ఏంటి రిటర్న్లో. సో నా డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పంచుతున్నారా, నా డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి చేస్తున్నారా, నేను ట్యాక్స్ పే చేసి నాకేమన్నా ఇవ్వు, ఐఎమ్ రెడీ టు పే. 20% కాదు 30% ఇవ్వు, ఇంకొంచెం ఎక్కువనన్నా తీసుకో, నాకు ఇబ్బంది లేదు. కానీ డూ ఐ గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్? మొన్న కోవిడ్ వచ్చింది, ఎన్నో కంట్రీస్లో చాలామంది ఏం చేశారు, ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి ఇంత ట్యాక్స్ పే చేసావు కాబట్టి నీకు ఇంత రిబేట్ ఇస్తున్నాను అని వాళ్ళ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు కొంతమంది కంట్రీస్. సూపర్. అదే ఇండియాలో మనకి ఏమైంది, బిజినెస్ ఓనర్స్కి ఎంఎస్ఎంఈ అని ఒక స్కీమ్ ఇచ్చారు, బట్ సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏమొచ్చాయి, ఇప్పుడు ఒక 20-25 lakhs శాలరీస్ మామూలు అయినా కూడా దే పే 3 to 4 lakhs ఆఫ్ శాలరీ. అంటే 2 నెలల నుంచి 3 నెలల వరకు ఒక మనిషి శాలరీ ఉద్యోగం చేస్తున్నాడు అంటే తన కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం కాకుండా దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది గవర్నమెంట్. బట్ వాట్ ఈస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ రిటర్న్? దే ఆర్ లైక్ ఐఎమ్ జస్ట్ హిట్టింగ్ అ బాల్ ఇన్ ద డార్క్, ఐ నెవర్ నో వేర్ ఐఎమ్ హిట్టింగ్ ఇట్. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, బౌన్స్ అవుతుందా నాకు తెలియదు, నాకు కొంచెం చిన్న పార్ట్ అన్న నాకు వస్తుందా తెలియదు. దర్ ఇస్ అ బాల్ దట్ ఈస్ బీయింగ్ థ్రోన్, ఐ జస్ట్ హిట్ ఇట్. అయితే బిజినెస్ పీపుల్ బిజినెస్ సెటప్ చేసి వాళ్ళే ఎక్కువ టర్న్ ఓవర్ కానీ వాళ్ళే ఎక్కువ సంపాదిస్తుంటారు వెన్ కంపారిటివ్లీ శాలరీడ్ ఎంప్లాయీస్. కానీ వీళ్ళకి ట్యాక్స్ తక్కువ ఉండి వీళ్ళకి ట్యాక్స్ ఎక్కువ ఉండడం ఏంటండి? బిజినెస్ ఓనర్స్కి ఎలా అవుతుందంటే, సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయండి, ప్రెజంప్టివ్ టాక్సేషన్ అని చెప్పేసి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఒకవేళ ఏదో ఎనీ బిజినెస్ ఓనర్కి 2 crores వరకు టర్న్ ఓవర్ ఉందనుకోండి, టర్న్ ఓవర్ అంటే వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు, వాళ్ళు చేసిన బిజినెస్ టాప్ లైన్ ఒక 2 కోట్ల వరకు ఉంటే వాళ్ళు లిటరల్లీ ట్యాక్స్ కట్టకుండా కూడా ఉండొచ్చు. ఎలా అంటే 2 crores వరకు నాకు టర్న్ ఓవర్ ఉంటే మొత్తం బ్యాంకులో కనుక జరుగుతాయి, నేను క్యాషే తీసుకోవట్లేదు, మొత్తం బ్యాంకులో కనుక జరుగుతాయి, ఆర్ క్యాష్ తీసుకుంటే బ్యాంకులో వచ్చిన దాని మీద 6% ప్రాఫిట్ డిక్లేర్ చేయొచ్చు. సో 12 lakhs వరకు మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఎటువంటి ట్యాక్స్ లేదు. సో 2 crores నేను ఈవెన్ ఆ పర్సెంటేజ్ వేసినా కూడా నేను న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్తే నేను ₹1 కూడా ట్యాక్స్ కట్టకుండా ఉండొచ్చు ప్రజెంట్ ఇయర్ 25-26లో. అదే లాస్ట్ ఇయర్లో మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం 7.5 lakhs లిమిట్ ఉంది, అప్పటికి కూడా నేను చాలా లెస్ ట్యాక్స్ కడతాను. అదే 2 crores టర్న్ ఓవర్ చేసి ఆ బిజినెస్ ఓనర్స్కి ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఎక్స్పెన్స్ చూపించనక్కర్లేదు, ఏమి చూపించనక్కర్లేదు, స్ట్రైట్ అవే జస్ట్ 2 crores ఆఫ్ టర్న్ ఓవర్
ఎక్సెప్ట్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. బట్ ఫర్ ఇండివిజువల్స్ ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి స్ట్రైట్ అవే ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్ళు చేసేసేయచ్చు. ఎందుకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారని ఒక ఫర్ మెనీ రీజన్స్. ఎందుకంటే ఈరోజు ఇఫ్ ఎనీ గవర్నమెంట్ టు రన్, బిజినెస్ ఓనర్స్కి ఇప్పుడు జాబ్స్ కావాలన్నా వారు ఏదైనా ఎంప్లాయ్మెంట్ జరగాలన్నా కంపెనీలో మనీ ఫ్లో అవ్వాలన్నా ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ బిజినెస్ ఆబ్వియస్లీ. అండ్ కొన్ని బిజినెస్లో 2 crores టర్న్ ఓవర్ చేసినప్పటికీ 1% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. కొన్ని బిజినెస్లో 2 crores ప్రాఫిట్ చేసినప్పటికీ హ్యూజ్ 20% మార్జిన్స్ ఉండే బిజినెస్ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎవరికైతే మన ఇండియన్ లా తెలుసు కదండి, ఒక 100 మంది ఏదో తప్పించుకున్న పర్లేదు తప్పించి ఒక్క మంచివాడికి మాత్రం అన్యాయం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ law that where we Indians live with. So for the entire population as such, but we believe in that law. సో మీరు అంటే మీకు ఏది నచ్చుతుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజిమా ఇప్పుడు కొత్తగా వచ్చిందండి, ఏది ఫాలో అవ్వాలి అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్. మళ్ళీ సపోజ్ ఇప్పుడు ఒక సాలరీడ్ ఎంప్లాయీ ఉన్నారు, సే హూ ఇస్ అర్నింగ్ ఎ సాలరీ ఆఫ్ 12 lakhs ఆర్ 15 lakhs తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకు ఒకవేళ దే హ్యావ్ ఎ హౌసింగ్ లోన్, అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోన్ తీసుకోవాలనేది మూర్ఖత్వం. మళ్ళీ సో వాళ్ళకి ఒకవేళ హౌసింగ్ లోన్ ఉండి ఒక కామన్ గా ఇదే ఆలోచిస్తారు కదా, జనరల్గా ఆలోచిస్తారు. బట్ నేను అంటే ఆ 2 లక్షలు సపోజ్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ సాలరీడ్ ఎంప్లాయీ ఒక 2 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. ఆ 2 lakhs మీద వాళ్ళు ఒకవేళ 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 2 lakhs మీద 30% వేస్తే నాకు రఫ్గా నాకు ఎంత వస్తుంది అంటే 60,000 వస్తుంది. అంటే నెలకి ఎంత 5,000. అంటే 5,000 సేవ్ చేయడానికి నేను ఒక ఎలిఫెంట్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నా. అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ లోన్. నేను 5,000 పే చేయడానికి నేను నెలకి ఒక 60,000-70,000 ఈఎంఐ కడుతున్నాను. వాట్ ఇండివిజువల్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 20-30 years వాట్ వీ కెన్ స్టిల్ డూ ఇస్ యూ కెన్ పే రెంట్ ఆఫ్ 20,000, invest that 40,000 in any kind of stocks or mutual funds, whatever it is, that will create more wealth. అయితే ఇప్పుడు చాలామంది ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్లో మొత్తం ఫ్రీలాన్స్ జాబ్సే అయిపోతున్నాయి అంటున్నారు. అండ్ మనం చూసాం కాంటెంట్ క్రియేషన్, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ మార్కెట్ ఎక్కువైపోయింది. సాలరీడ్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు చాలా సోర్సెస్ నుంచి మనీ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళకి ఏంటి అంటే సేమ్ ఇదే ప్రెసెంట్ వాళ్ళకి 2 రకాల ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి జిఎస్టీ, సెకండ్ ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ ఏంటి, 20 lakhs దాటితే సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి 20 లక్షలు దాటిందంటే దే హ్యావ్ టు పే 18% జిఎస్టీ. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ కాంపోజిషన్ స్కీమ్లో ఉంటే అప్పుడు 6% పడుతుంది. అది డిఫరెంట్ స్ట్రక్చర్ ఆల్ టుగెదర్. లేదు అంటే ఫర్ ఆల్ ది కాంటెంట్ క్రియేటర్స్, యూట్యూబ్ వీడియో మేకర్స్ కానీ ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఇస్ ఫర్ బిజినెస్ ఫర్ షూర్. సో 20 lakhs వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ. సో నాకు తెలిసి అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటరా? ఎవ్రీవన్ అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా ఒక సే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఎవరైనా ఒక పర్సన్ ఎవరైనా ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి 2 options ఉంటాయి. ఫస్ట్ వన్, దే కెన్ వర్క్ యాజ్ అన్ ఎంప్లాయీ, దే కెన్ వర్క్ యాజ్ అ ఫ్రీలాన్సర్. నేను ఒకవేళ ఎంప్లాయీకి నేను ఒక 20 లక్షల శాలరీ ఇస్తే వాడికి అట్లీస్ట్ నేను ఒక 4 to 5 lakhs ట్యాక్స్ తను కట్టాలి. అదే నేను అదే పర్సన్కి నేను ఎంప్లాయీలా కాకుండా నేను యాజ్ అ కన్సల్టెంట్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఫ్రీలాన్సర్ కానీ అలా చెప్పి నేను వాళ్ళకి 20 లక్షలు పే చేస్తే వాళ్ళు లిటరలీ ట్యాక్స్ 0% కట్టొచ్చు. సో ఎందుకు అంటే అగైన్ ఆ 20 lakhs మీద ప్రెజెంట్ టాక్సేషన్ వాడి ఓన్లీ 50% ఇన్కమ్కి చూపిస్తారు, విచ్ ఇస్ 10 lakhs. ఆ 10 lakhs న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం నాకు 12 lakhs లోపల ఉంటుంది కాబట్టి నేను ట్యాక్స్ కట్టకుండా కూడా నేను ఉండొచ్చు. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎంప్లాయీ ఒక్కటే అంటాడు నేను కట్టడానికైనా కూడా నేను రెడీ, బికాస్ దే హావ్ గాట్ దేర్ ఓన్ పర్క్స్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ఏమవుతుంది అంటే కన్సల్టెంట్స్కి ఈరోజు 20 లక్షలు వస్తుంది, నెక్స్ట్ మంత్ వస్తుందా రాదా నాకు తెలియదు, అన్న ఎంత ఇంక్రిమెంట్ ఉంటుందో నాకు తెలియదు, మార్కెట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, స్టాండర్డ్ ఇన్కమ్ అనే ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ క్వశ్చన్, దట్ వాట్ am I getting in return? Why is my money being spent on some schemes which doesn't affect me? అంతే. నాకెందుకు ఆ స్కీమ్స్ వల్ల నాకెందుకు యూజ్ అవుతుంది, నేను ఎందుకు పే చేయాలి ఆ డబ్బులు, నేను పే చేయను ఆ ట్యాక్స్. అండ్ ఈసారి మనకు వచ్చిన బడ్జెట్లో మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ ఆర్ అట్లీస్ట్ హ్యాపీ. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈసారి బడ్జెట్లో. ఎందుకు అంటే 12.5 lakhs 12 lakhs వరకు రిబేట్ పెంచారు అండ్ 75,000 అంటే 12,75,000 వరకు నేను ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ట్యాక్స్ పే చేస్తున్న ఈ మనీ అంతా గవర్నమెంట్ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇస్తున్నారా? వెల్ఫేర్ స్కీమ్స్ అంటే మళ్ళీ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హూమ్, అంటే బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు. సో ఇండియాలో లిటరల్లీ యూజ్ అయ్యే వాళ్ళు ఒక 20% ఉంటాయి. యూజ్ అంటే దాన్ని ఎవరు సీరియస్గా యూజ్ కాని వాళ్ళు, అంటే అర్హులైనా కూడా వాళ్ళకి అసలు అక్కర్లేదు. అలాంటి వాళ్ళు 80% ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకి నా డబ్బులు ఎందుకు వెళ్తున్నాయి, నాకు ఏదైనా కొంచెమన్నా వస్తుందా,
ఈరోజు నేను ఏదన్నా సపోజ్ ఇప్పుడు నేను లోన్ అప్లై చేస్తే నాకు లోన్ రాదు. నేను బయటికి రోడ్డు మీదకి వెళ్తే నేను ఎప్పుడు కింద పడి అంటే ఏ రోడ్ ఎక్కడ బాగాలేక నేను ఎక్కడ కింద పడతానో బైకులు వాడడం మానేశారు. ఈరోజు మెట్రో వాడితే నాకు ఆ చార్జెస్ పడతాయి. ఈరోజు కారు కొనాలంటే నాకు 28% GST, నేను మూవీకి వెళ్ళాలంటే 18% GST, నేను ఫుడ్ కొనాలంటే 5% GST. ఎక్కడికి వెళ్ళా నేను ట్యాక్స్ కనాలి. ఇప్పుడు ఎంప్లాయీకి ఒకవేళ 10 లక్షలు నెలకు 1 లక్ష రూపాయలు వచ్చి 12 లక్షల సాలరీ ఉంది అంటే సరే 12.75 lakhs వరకు ట్యాక్స్ లేదు, 12 lakhs వరకు నాకు సాలరీ వస్తుంది. నాకు వచ్చిన సాలరీకి నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బులకి నేను ఎక్కడ స్పెండ్ చేసినా కూడా నేను మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఈరోజు నేను ఒక కార్ కొనుక్కోవాలి అంటే 28% GST, నేను పే చేసేది 30% ఇన్కమ్ ట్యాక్స్, అంటే 30 + 28 అంటే ఒక ఈరోజు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలి అంటే 1.5 కోటి లేనిది ఒక 3 BHK ఇల్లు యూజువల్గా రావట్లేదు. సో 1.5 crores నేను ఒక ఇంటికి నేను కట్టాలి అంటే ఫస్ట్ ఆప్షన్ మొత్తం ఒకేసారి పే చేయాలి అంటే ఎంప్లాయీ ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలి. అవి నేను ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే అండ్ నేను ఇల్లు కొనడానికి 5% ట్యాక్స్ తీసుకుంటాడు బై డిఫాల్ట్. నేను ఇల్లు ఒకటి కొన్నాను అండ్ నేను కారు కొనుక్కోవడానికి 28% ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే నేను ఎంత సంపాదించాలి, అంటే నేను ఎంత ట్యాక్స్ కడుతున్నా, గవర్నమెంట్కి 30% కడుతున్నా, 28% నేను కారు కొనుక్కొని కడుతున్నా. సో నేను ఇలానే కట్టుకుంటూ వెళ్తే నేను ఎన్ని ఇల్లు సంపాదిస్తే నేను ఒక ఇల్లు కట్టుకోగలుగుతాను. సో ఈ సినారియోని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే బ్యాంకర్స్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళు ఈఎంఐలా తీసుకొని ఇట్స్ ట్రాప్ అగైన్ అంతే. అండ్ తక్కువ పీరియడ్లో ఈఎంఐ తీసుకొని కట్టడము, ముందే ఇంట్రెస్ట్ మొత్తం తీసుకోవడము. సో ఇట్స్ ఆల్ లైక్ అ గేమ్ ప్లాన్ ఆల్ టుగెదర్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ రన్స్ త్రూ బ్యాంక్స్. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది బిగ్ షాట్స్ కానీ సో అబౌవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా కొంత అమౌంట్ దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా? డెఫినెట్లీ ఎస్. అండ్ ట్యాక్స్ ఒక్కటే రీజన్ కాదు, ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ బీయింగ్ బిల్ట్ దేర్. ఓకే. అండ్ జనాలకి డబ్బుల కంటే ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటి అంటే ఫ్రీడమ్. నాకు 10 రూపాయలు వచ్చినా సరే నాకు ఫ్రీడమ్ చాలా ఉంది అంటే ఐ ప్రిఫర్ దట్. ఈరోజు 100 కోట్లు 200 కోట్ల ఆస్తి ఉన్న జనాలకి ఎంత వెల్త్ ఉన్నా కూడా స్టిల్ దే ఆర్ సఫరింగ్ బికాస్ ఫ్రీడమ్. ఇంట్లో కానీ వాళ్ళకి ఏమైనా చేయాలన్నా ఏం చెప్పాలన్నా దే ల్యాక్ దట్ ఫ్రీడమ్. మనిషికి కావాల్సింది ఫ్రీడమ్. సో దుబాయ్కి కానీ వేరే కంట్రీస్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే దేర్ ఆర్ నో వన్ టు జడ్జ్. సపోజ్ ఇప్పుడు ఒక బిలియనియర్ తీసుకోండి, నార్మల్ పర్సన్ తీసుకోండి, దే టాక్ ద సేమ్ వే. యుఎస్ తీసుకోండి, ఇలాంటి కంట్రీస్ ఏవి తీసుకున్నా కూడా వాళ్ళ బైఫర్కేషన్ చూపించారు విత్ రెస్పెక్ట్ టు వెల్త్. అదే మన ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీ ల్యాక్ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో దిస్ వీ కెన్ రిలేటెడ్ టు అగైన్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ. అంటే ఫ్రీడమ్ కోసమే వాళ్ళు యూకే వెళ్తున్నారు, టు హ్యావ్ అ ఫ్రీ లైఫ్ ఓవర్ దేర్. ఫ్రీ లైఫ్ వెరీ అంటే ఫ్రీ ఆబ్వియస్లీ దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? చాలా మంది జడ్జ్ చేస్తున్నారు, చాలా మంది ట్రోల్స్ అండ్ మీమ్స్ చూస్తున్నాం. అసలు ఇండియా వదిలి వెళ్ళడం ఏంటి, ఇండియన్ క్రికెటర్ యూకేలో సెటిల్ అవ్వడం ఏంటి అని. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? దెర్ ఆర్ మెనీ రీజన్స్. అంటే ఇట్స్ పర్సెప్షన్ బేస్డ్ అంటాం నేను. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటి అంటే వీ బిలాంగ్ టు అ నేషన్, వై డోంట్ వి డెవలప్ దిస్. అదే నేను ఆ డైలాగ్ కొట్టిన వెంటనే ఇంకొక వీ గెట్ అనదర్ ఛాన్స్ దట్ నేను డెవలప్ చేస్తే హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ఇట్. డెవలప్ చేసింది ఒకరైతే బెనిఫిట్ తీసుకునే వాళ్ళు ఒకరు. నేను గవర్నమెంట్కి డబ్బులు పే చేయగలుగుతాను, నో డౌట్. బట్ నాకు నా ఇంటి ముందే రోడ్డు సరిగ్గా లేదు, నా బయటికి వెళ్తే నా లైటే సరిగ్గా లేదు, నాకు వచ్చే ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు, నా వాటరే క్లీన్గా లేవు, పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్, పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. నేను ఇవన్నీ చేయడం వల్ల నేను ఎందుకు చేయాలి? సింపుల్. ఫర్ ఎ రెసిడెంట్ ఇన్ దుబాయ్ ఆర్ సింగపూర్ ఫర్ ఎనీథింగ్ దే గెట్ వెరీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. అదే ఈరోజు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, పీపుల్ ఆర్ ఛార్జింగ్ లిటరలీ 7-8 lakhs a year బేసిక్గా. అదే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఒక టాయిలెట్స్ రన్ చేయాలన్నా గవర్నమెంట్ కాకుండా ఎన్జిఓస్ని హెల్ప్ అడిగి ఎన్జిఓస్ ఆర్ ఇన్స్టాలింగ్ టాయిలెట్స్ ఇన్ అ గవర్నమెంట్ స్కూల్ ఫర్ విమెన్, ఫర్ గర్ల్స్, ఫర్ ఆల్ ఆఫ్ దట్. సో వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంతే. ఇంత ఉన్నా కూడా నాకు బెనిఫిట్ అవ్వట్లేదు. నా డబ్బులు ఎందుకు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాను? వై షుడ్ ఐ కాంట్రిబ్యూట్ టు అ నేషన్ వేర్ దట్ ఫండ్ ఈస్ నాట్ బీయింగ్ యూటిలైజ్? నేను ఎందుకు నా ట్యాక్స్ కట్టాను? ఆ ఫండ్ అంతా పొలిటీషియన్స్ కానీ బిగ్ వాళ్ళందరూ బ్లాక్ మనీ కింద కన్వర్ట్ చేసుకొని ఆఫ్ షోర్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటున్నారు. స్విస్ బ్యాంక్ అకౌంట్ అంటేనే అదొక ఇల్లీగల్ అన్న థాట్ వచ్చేస్తుంది అందరికీ. ఇస్ ఇట్ కరెక్ట్? అంటే స్విస్ బ్యాంక్ ఒక పెట్టిన పర్పస్ వేరు, మన ఇండియాలో దానికి వచ్చిన పర్పస్ ఇంకొకలాగా అర్థమవుతుంది. యూటిలైజ్ చేసుకునే పర్పస్, దాని మెయిన్ పర్పస్ ఇస్ ఫర్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. దట్ ఈస్ లిటరలీ లైక్ దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్. అండ్ అదొక లెజిబుల్ కాజ్ కోసం పెట్టిన ఒక పర్పస్. కానీ అది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే మనకు ఒక రాంగ్ కాజ్ కోసం యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు క్రిప్టో ఉంది, క్రిప్టోలో జనాలకి ఏమవుతుంది అంటే క్రిప్టోలో ఒక 1% పీపుల్ బెనిఫిట్ అయిన వాళ్ళు ఉంటే 99% పీపుల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు.
బట్ క్రేజ్ ఇంకా జన- తగ్గట్లేదు కదా ఇంకా crypto తగ్గట్లేదు. investments. జనాలు గవర్నమెంట్ 30% క్రిప్టో మీద ట్యాక్స్ పెట్టింది. Hmm. ఎందుకు పెట్టింది అంటే అట్లీస్ట్ కొంతమంది అన్న జనాలు తగ్గుతారు అందులోకి వెళ్ళకుండా అని. Hmm. ఎందుకంటే వరల్డ్లో ఇప్పుడు క్రిప్టోకి దట్ ఈస్ కంప్లీట్లీ అన్రెగ్యులేటెడ్. అంతే. అంటే దానికి అసలు ఎటువంటి రెగ్యులేషన్ లేదు. అట్లీస్ట్ ఇండియాలో దట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. Hmm. గవర్నమెంట్ హాస్ రికగ్నైజ్డ్ దట్, బట్ దర్ ఇస్ నో రెగ్యులేషన్ అరౌండ్ క్రిప్టో. కరెక్ట్. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దానికి ఒక ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి, Hmm. దానికి ఎన్ఎస్సి బిఎస్సి అని ఉంది. ఇప్పుడు సో నో బ్యాంక్ గ్యారంటీ నో గ్యారంటీ. ఇప్పుడు నేను బ్యాంకులో ఒక 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఎస్ బ్యాంక్ కేసు అయింది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. నేను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈవెన్ బ్యాంక్రప్సీ ఫైల్ చేసినా కూడా నాకు అందులో ఒక పర్సెంటేజ్ ఆఫ్ మనీ నాకు ఆర్బీఐ ఇస్తుంది. అదే క్రిప్టోలో నేను ఇప్పుడు ఆ క్రిప్టోలో నేను చేస్తే నాకు బెనిఫిట్ ఏది. అండ్ దట్ ఈస్ ద రీజన్ గవర్నమెంట్ దానికి హ్యూజ్ ట్యాక్స్ రేట్స్ పెట్టేసి నాకు దానికి కావాల్సినంత వరకు దాన్ని తగ్గించాలని చూస్తుంది. ఓకే. అండ్ పోగొట్టుకునే వాళ్ళు ఆబ్వియస్లీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వర్సన్ అయిపోతుంది సిచ్యువేషన్. పోను ఇండియాలో సర్వైవల్కి అండ్ ట్యాక్సులు కట్టుకుంటూనే ఉండిపోవాలా ఒక మిడిల్ క్లాస్ మెన్ అనే ధోరణికి వచ్చేస్తుందంటారా? అందుకే అందరు దే ఆర్ గోయింగ్ అబ్రాడ్. అంటే న్యూ ట్యాక్స్ రిజిమ్ వల్ల, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ వల్ల వీఆర్ ఎక్స్పెక్టింగ్ సర్టన్ బెనిఫిట్స్ బోత్ ఫర్ ప్రొఫెషనల్స్, ట్యాక్స్ పేయర్స్ అండ్ గవర్నమెంట్ అందరికీ. అంటే ఒకరిది తప్ప ఒకరిది ఒప్ప అని పాయింట్అవుట్ అంటే ఎలా అయిపోయిందంటే గవర్నమెంట్ కొన్నిసార్లు ఇచ్చే స్కీమ్స్ని రైట్ పీపుల్ యూటిలైజ్ చేసుకోవట్లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జిఎస్టీ వచ్చిన కొత్తలో జిఎస్టీ రిఫండ్స్ కాన్సెప్ట్ ఉంటుంది. జిఎస్టీ వచ్చిన కొత్తలో ఎవరైతే నేను ఎక్స్పోర్ట్ చేస్తే రిఫండ్స్ చాలా ఈజీగా ఇచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ బోగస్ రిఫండ్స్ క్లెయిమ్ చేశారు. దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా హూ డస్ బుక్ బిల్లింగ్ అండ్ గవర్నమెంట్ అది మనం చేసేది. అండ్ అది ఎంతమందికి తెలుస్తుంది? ఒక 1000 మంది బిజినెస్ ఓనర్స్ ఉంటే హార్డ్లీ ఒక 5-6 మందికి తెలుస్తుంది. మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి? దే ఆర్ జెన్యూన్ బిజినెస్ ఓనర్స్. దే గెట్ అంటే వాళ్ళు ఎంత జెన్యూన్ అంటే ఒక చిన్న నోటీస్ వచ్చినా కూడా పరిగెట్టుకుంటూ మరీ డబ్బులు కడతారు, లైన్లో నిలబడి మరీ డబ్బులు కడతారు. కానీ దీన్ని మిస్యూటిలైజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగానే ఇలా బోగస్ ఫ్యాక్టరీస్ బిజినెసెస్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసి గోడౌన్స్ ఉన్నాయని చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బోర్డు ఒకటే ఉంటుంది. ఇవన్నీ వేరియస్ రీజన్స్ కోసం. ఇలాంటివి చాలా ఉంటాయి, ఉండవని ఏమీ కాదు. ఇలాంటి కంపెనీస్ చాలా ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఉంటాయి కూడా. దాని పర్పస్ ఏంటి అంటే మేబీ జిఎస్టీ ఇన్పుట్స్ తీసుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ క్లెయిమ్ చేయడం కానీ, దెర్ ఆర్ వేరియస్ బెనిఫిట్స్ ఫర్ దిస్. అండ్ 100% దాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సింపుల్ అండ్ ఎవరైతే భయపడి మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఇలాంటి వాటి జోలికి కూడా వెళ్ళరు. వాళ్ళ బాధ అంతా ఒకటే, నేను కట్టిన డబ్బులకి నేను నడవడానికి ఒక రోడ్డు, నేను నిల్చోడానికి ఒక లైట్, నేను నైట్ హ్యాపీగా రోడ్డు మీద నడవడానికి ఒక పోలీస్, అట్లీస్ట్ నాకు ఒక ప్రికాషన్స్ నాకు ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్టమన్నా కూడా వాళ్ళు కట్టడానికి వెనకాడరు పక్క, నో డౌట్ అబౌట్ ఇట్. మిగతా వాళ్ళతో సంబంధమే లేదు మనందరికీ. మనం ఒక్కటే క్వశ్చన్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉండగానే నా పిల్లలు చదువుకోవడానికి నెలకి సంవత్సరానికి 5-6 లక్షలు ఎందుకు కట్టాలి? గవర్నమెంట్ నాకు అంత డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదు? ఒక విలేజెస్ లో ఉన్న వాళ్ళు బేసిక్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఎడ్యుకేషన్ ఇస్ వెరీ బేసిక్. ఇండియా ఎంత సెక్యులర్, ఎంత డెమోక్రటిక్ కంట్రీ అంటే మనము ఫర్ ఎవ్రీ 70 kilometers వి ట్రావెల్ ఆర్ లాంగ్వేజ్ చేంజెస్. అంటే నేను ట్రావెల్ చేసే ఒక నేను ఇక్కడ నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్తున్నాను అనుకోండి, యాస మారిపోద్ది. నాకు ఒక 5-6 యాసలు కనిపిస్తాయి. ఖమ్మంలో ఒకరు మాట్లాడతారు, సూర్యాపేటలో ఒకరు మాట్లాడతారు, దాని తర్వాత నాకు కోదాడలో ఒకరు మాట్లాడతారు, విజయవాడ ముందు ఒకరు మాట్లాడతారు, విజయవాడలో ఒకరు మాట్లాడతారు. ప్రతి 70-40-80 కిలోమీటర్లకి మారిపోతూనే ఉంటాయి కంప్లీట్గా. సో జనాలకి ఇంత వాస్ట్ పీపుల్ ఉన్నప్పటికీ వీళ్ళు అడిగే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటే క్వశ్చన్, నేను ఇచ్చే డబ్బులు నేను నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వచ్చి చదవకుండా వేరే దగ్గర ఎందుకు చదవాలి? గవర్నమెంట్ నాకు ఎందుకు అట్లాంటిది ప్రొవైడ్ చేయలేకపోతుంది? ఇన్ని రిమోటెస్ట్ విలేజెస్ ఉన్నాయి ఇండియాలో, ఇంకా ఎలక్ట్రిఫై కాని విలేజెస్ చాలా ఉన్నాయి. మనం ఏ గురించి, ఏజెంట్స్ గురించి ఇంత బ్యూటిఫుల్గా డిస్కస్ చేస్తున్నాము. నాన్ ఎలక్ట్రిఫైడ్ విలేజెస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా రోడ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, లైట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అదే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? అండ్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంత హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ స్కేర్సిటీ అవుతుంది, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ మాకు ఇవ్వండి, నేను ట్యాక్స్ కట్టడానికి డెఫినెట్గా వి విల్ బి రెడీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇదంతా ఒక పద్మవ్యూహం, ఆబ్వియస్ అదొక ఊబి లాంటిది. అంటే ఇట్స్ లైక్ అ సర్కిల్. సో ఊరికే సరదాగా స్టాట్స్ మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా ఇండియాలో ఎంతమంది ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నారు, బట్ ఎంతమంది ఎగ్జాక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నారు? అరౌండ్ మనకు ఇండియాలో 8.3 crores వరకు మనకు రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. అండ్ లాస్ట్ ఇయర్ స్టాట్స్ చూస్తే ఇయర్ వాళ్ళకి అది ఆల్మోస్ట్ 10+ అయ్యింది. కానీ అందులో లాస్ట్ ఇయర్ మనకి ఏవైతే అఫీషియల్ డేటా ఉందో ఆల్మోస్ట్ 3.2 crores వరకు ట్యాక్స్ పే చేశారు, 3.2 crores పీపుల్. అండ్ అవుట్ ఆఫ్ ద 3.2 crores ఆఫ్ పీపుల్ 56,000 పీపుల్ పే హ్యూజ్ ట్యాక్సెస్. అంటే 0.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కాంట్రిబ్యూట్స్ 80% ఆఫ్ ద ట్యాక్సెస్. సో 56 lakhs people are majority of the contributors. మిగతా వాళ్ళు వాట్ ఆర్ ద రీజన్స్ ఎందుకు పే చేయరంటే తప్పించుకోవడం అంతే.
తప్పించుకోవడం కంటే ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, లైక్ హౌ దే ప్లాన్ దేర్ taxes. See, salaried employees డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇన్కమ్ ఇస్ సపోజ్ కరెంట్ ఇయర్ ఉంది, ఇన్ ద మంత్ ఆఫ్ సే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఉంది, అంటిల్ 12.5 lakhs దెర్ ఇస్ నో ట్యాక్స్. ఇన్ ద సిమిలర్ వే మనకు బిజినెస్కి స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ చాలా మంది ఉంటారు ఇండియాలో. సో వాళ్ళకి లెసర్ దాన్ దట్ మనీ వస్తుంది, 2 crores డబ్బులు వస్తే వాళ్ళు 6%, 8% ప్రెజెంటివ్ టాక్సేషన్ తీసుకొని వాళ్ళకు ట్యాక్స్ పే చేయకుండా ఉండొచ్చు. కానీ మీరు ఇదే కేసెస్ తీసుకుంటే లాస్ట్ ఒక డికేడ్లో మేబీ ఇన్ ద ఇయర్ 2000sలో మీరు చూసినట్లయితే రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ హార్డ్లీ ఒక 2 crores, 3 crores ఉండేవాళ్ళు. ఇది ఒక 10 yearsలో అట్లీస్ట్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ మనకు 10 కోట్ల దాకా పెరిగారు. అంటే 40 ఏళ్లలో లేని ట్యాక్స్ పేమెంట్స్ ఈ టైంలో వచ్చాయి. మేబీ యూపీఐ అనుకోవచ్చు, ఫర్ మల్టిపుల్ వేరియస్ రీజన్స్. సో ఇది ఓవరాల్ స్టాట్స్ ఇండియాలో 0.3% పీపుల్ పే 80% ఆఫ్ ట్యాక్సెస్. కూరగాయల వాడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ పేమెంట్. దీనివల్ల నిజంగా ప్రజలకి మేలు జరుగుతుందా, గవర్నమెంట్కి లాభమా? సో ఇప్పుడు ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇండియాలో జిఎస్టీ అని ఒక ట్యాక్స్ రేట్ ఉందండి. ఇంతకుముందు వ్యాట్ ఉండే 2017 జూన్లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జిఎస్టీలో ఏం చేశారంటే ఎవరైనా సర్వీసెస్ బిజినెస్లో ఉంటే 20 lakhs ఇస్ ద లిమిట్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. అండ్ ఎవరైతే మనము గూడ్స్లో ట్రేడింగ్లో ఉంటే వాళ్ళకి 40 lakhs జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ది స్టేట్స్ ఎక్సెప్ట్ 2 or 3 states వాళ్ళకు 20 lakhs ఉంది. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే గవర్నమెంట్కి ఏం కావాలి అంటే ఎవరు ఎంత అకౌంట్లో వస్తుందో 20 lakhs అనేది గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్కి అభిషేక్ ఇప్పుడు అకౌంట్లో 20 lakhs వచ్చాయని గవర్నమెంట్కి అసలు తెలిసే ఉపాయం ఏదైనా ఉంది అంటే నా బ్యాంకులో పడితే గవర్నమెంట్ నా బ్యాంకర్కి చెప్పి అభిషేక్ దాంట్లో 20 lakhs దాటితే డిపాజిట్స్ నాకు చెప్పు అని గవర్నమెంట్ బ్యాంకర్కి చెప్తే బ్యాంకర్ క్యాన్ సెండ్ దట్ డేటా టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ నాకు ఒక నోటీస్ పంపిస్తుంది, ఏమైనా నీ అకౌంట్లో ఇంత డిపాజిట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి, నువ్వు జిఎస్టీ రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇన్ని ఏళ్ళు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్, ఆల్మోస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మనకు వచ్చి ఒక 7 decades అవుతుంది. 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా 0.3% పేస్ 80% ఆఫ్ ట్యాక్స్. జిఎస్టీ వచ్చి హార్డ్లీ 7 years అయింది. సో అండ్ గవర్నమెంట్ వాంటెడ్ టు త్రూ దిస్ డిజిటల్ పేమెంట్స్ ఒక్కటి ఇట్ ఈస్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అవన్నీ ఎన్నున్నా కూడా ద మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కూరగాయల షాప్ దగ్గర నుంచి మీరు మొన్న కర్ణాటకలో మనకు హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, అందరూ యూపీఐ సైన్స్ తీసేస్తున్నారు అని. ఎందుకంటే కూరగాయల అతనికి జిఎస్టీ వచ్చింది. మెయిన్ రీజన్ బికాస్ 20 lakhs నా అకౌంట్లో ఇవ్వాలి, 20 lakhs ఏముందండి ఇప్పుడు ఈ మంత్కి ఒక హౌస్ హోల్డ్ విల్ కన్స్యూమ్ అట్లీస్ట్ 1,500 వర్త్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రాసరీస్ ఇవన్నీ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 5,000-6,000 రూపీస్ మినిమం ఈజీగా అవుతున్నాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి. సో ఒక 100 మంది తన దగ్గర రోజు కొనుక్కుంటే కూరగాయలు నెలకి 100 మంది కొనుక్కుంటే 100 into 1,500 తీసుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది, ఇయర్కి ఎంత అవుతాయి? బై డిఫాల్ట్ 20 lakhs పెరిగినప్పటికీ కూడా గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు జిఎస్టీ రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. కానీ అలాంటి కాన్స్టిట్యూషన్ ఉందా ఇండియాలో? మళ్ళీ వాళ్ళు ఒక్కరే అంటారు, ట్యాక్స్ పేయర్స్ ఏమంటారు, సాలరీస్ వాళ్ళు, సరే నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, నేను ఇంత చేస్తున్నాను, బట్ అది వెళ్ళేది ఎవరికి వెళ్తుంది? అసలు నేను ఎందుకు పే చేయాలి? నేను పే చేస్తే నాకేమైనా వస్తుందా? పక్కనోడికి తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు? అంతే. అండ్ అది పొలిటికల్ అనుకోవచ్చు, ఫర్ వేరియస్ రీజన్స్. కానీ అది ఎక్కడ యూటిలైజ్ అవుతుందో ఆ డబ్బులు. బట్ ఓవర్ ద పీరియడ్ ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాలో, లేదంటే వీ హ్యావ్ టు కంటిన్యూ, వీ హ్యావ్ టు గో ఆన్ విత్ ద సిస్టమ్? 2025లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ బిల్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తది. సో ఇంతకుముందు ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న టాక్సేషన్ సిస్టమ్ మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1962. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే కొన్ని న్యూ ఫైనాన్స్ బిల్ వస్తుంది. సో అది ఆల్రెడీ లాస్ట్ టైం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ బిల్. సో ఫైనాన్స్ కోడ్ వస్తే ఇప్పుడు ఉన్న 542+ క్లాజెస్ అండ్ సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని వాళ్ళు 230కి తెద్దామని చూస్తున్నారు, మచ్ సింప్లిఫై చేద్దామని చూస్తున్నారు. గవర్నమెంట్తో ప్రాబ్లం అంటే మనకున్న లాతో ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఇట్స్ అబౌట్ హౌ వి ఇంటర్ప్రెట్. అంటే మీకు లా చూస్తే ఒకలాగా అర్థమవుతుంది, నాకు ఒకలాగా అర్థమవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే. బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మనము కోవిడ్లో మనం మాస్క్స్ వేసుకున్నాం కదా, ఆ మాస్క్ని హాస్పిటల్లో వాడితే 5% ట్యాక్స్ అంటాడు. అదే మాస్క్ని నేను ఏదన్నా థియేటర్లో వాడితే నాట్ ఫర్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్, దానికి ఇంకో ట్యాక్స్ పర్సెంటేజ్ చేస్తాడు. సేమ్ అదే ఇప్పుడు మనకు డిస్ఇన్ఫెక్టెంట్ ఉంది, మన శానిటైజర్స్ అని చేతిలోకి రాసుకున్నాం కదా, సో అదే డిస్ఇన్ఫెక్టెంట్ శానిటైజర్ని దాన్ని నాకు హాస్పిటల్లో వాడితే ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, థియేటర్స్లో వాడితే ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, దాన్ని నేను వేరే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడితే ఒక కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. దేనికి ఇంత డిఫరెన్స్? ఇట్స్ అబౌట్ అంటే గవర్నమెంట్ ఆ క్లాస్ పెట్టింది దేనికి, ఇఫ్ దెర్ ఇస్ అ గై అంటే మనకు ట్యాక్స్ ఎందుకు వచ్చింది అంటే జనాలకి మధ్యలో ఉన్న డిఫరెన్స్, అంటే ఒక పూర్కి రిచ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని తీసుకురావడానికి ఒక గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసిన రీజన్ అది. సో దానికోసం ఏం చేసింది, అచ్చా ఈ ప్రోడక్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు కార్ తీసుకోండి, ఇంత సీసీ దాటితే దానికి 28% ట్యాక్స్ అంటాడు, అండ్ ఇంత లెంత్ ఇంత సీసీ ఇవి దాటితే దానికి 18% ట్యాక్స్ అంటాడు. ఎందుకు? అచ్చా దానికంటే ఎక్కువ పెద్దగా ఉన్న వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి లెట్ మీ టేక్ మోర్ ట్యాక్స్ ఫ్రమ్ దెమ్. కానీ ఇప్పుడు ఏమైంది, దాన్ని మనం యూటిలైజ్ చేసే విధానమే మారిపోయింది.
అందుకే ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన కోవిడ్లో గవర్నమెంట్ ఒక రూల్ అవుట్ చేసింది. ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఇంత టర్న్ ఓవర్ ఉండి ఇంత లోన్ అమౌంట్ నేను వితౌట్ కొలాటరల్ ఇస్తున్నాను అని చెప్పేసి. ఓకే. యాక్చువల్ ఎంఎస్ఎంఈ వాళ్ళు 3% వాళ్ళకు కూడా బెనిఫిట్ రాలేదు. 97% మిగతా వాళ్ళకే బెనిఫిట్ వచ్చింది. ఓకే. ఎలాగా? అంటే గవర్నమెంట్ తప్పులు చేస్తే మన ఇండియాలో ఉన్న మనం కూడా కొన్నిసార్లు దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో మనం అది లూప్ రైట్ హోల్స్ వెతుక్కోవడానికి మనం చాలా చూస్తాం. కరెక్ట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బాయిలింగ్ డౌన్ టు ట్యాక్స్ పేర్ ఆఫ్ సాలరీడ్ ఎంప్లాయీ. ఎందుకంటే మనం ఎక్కువగా కలిసేది సాలరీడ్ ఎంప్లాయీస్. అంతే. సో వాళ్ళకేం వస్తుంది అంటే తను ఒక్కటే అంటాడు, నేను కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం, నేను కట్టిన డబ్బులతో నాకెందుకు ఏం రావట్లేదు. ఒక 40,000 శాలరీ రానివ్వండి, ఇప్పుడు 12.5 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఇంతకుముందు మనం చూస్తే అట్లీస్ట్ 5 లక్షల ట్యాక్స్ వాళ్ళకి కూడా ట్యాక్స్ ఉండే, ఇప్పుడు 12.5 ఇప్పుడు తగ్గింది. ఎలా ఉంది? 12.5కి ఎంత స్లాబ్ ఉంది, 30 lakhsకి ఎంత స్లాబ్ ఉంది అంటే లైక్. సో ఈ ఇయర్లో అంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో న్యూ ట్యాక్స్ రిజిమ్లో 12 lakhs వరకు మనకు ట్యాక్స్ లేదు. అంటే ఇయర్లీ Basic పర్ యానం exemption 12 lakhs ఉంటే 12 lakhs వరకు ట్యాక్స్ లేదు. టాక్సెస్. కానీ సాలరీడ్ ఎంప్లాయీస్కి ఇంకొక చిన్న డిడక్షన్ ఏంటి అంటే 75,000 ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. సో 12,75,000 ప్లస్ వాళ్ళకి నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయర్ కనుక దానికి కాంట్రిబ్యూట్ చేస్తే అది కూడా మనం టోటల్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో యాడ్ చేసుకోవచ్చు. సో కన్సిడర్ ఎన్పిఎస్ లేదు అనుకుంటే 12.5 వరకు ట్యాక్స్ లేనే లేదు. ఓకే. అదే కనుక 12,75,100 వచ్చింది అనుకోండి, ట్యాక్స్ పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంత ట్యాక్స్ పడుతుంది అంటే దట్ షుడ్ నాట్ బి మోర్ దాన్, అంటే ఆ మార్జినల్ దాని మీద ట్యాక్స్ పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ట్యాక్స్ సిస్టమ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అంటే మనకు ఇయర్ అంటే ఇప్పుడు మనం కరెంట్ ఉన్న ఇయర్కి చూస్తే 0 to 4 lakhs వరకు ట్యాక్స్ ఏం లేదు. 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 to 24, 24 to 28, దాని తర్వాతనే 30% పడుతుంది. అండ్ ఈ 0 to 4 ఇక్కడ నుంచి ఎలా అవుతుంది అంటే 0, 5, 10, 15, 20, 25, 30 ఈ బ్రాకెట్లో విడగొట్టుకుంటూ వెళ్ళారనమాట. ఓకే. అది న్యూ ట్యాక్స్ రిజిమ్. బిజినెస్ ఓనర్స్ కైనా అప్లికబులే, సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా అప్లికబులే. ట్యాక్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది సిఏ, రైట్? సిఏ అనగానే ట్యాక్స్ ఫైల్స్ చేయడానికి లైక్ ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్కి మాత్రమే అనుకుంటారు. సిఏ ఇంకా ఏమేం చేయగలరు? యూ బీయింగ్ ఎ సిఏ. సిఏ అనగానే ఫస్ట్ జనాలకు గుర్తొచ్చేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రాగానే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అదైతే పేరుందో ఇప్పటికీ అట్లీస్ట్ 80% ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారు అంటే రిటర్న్ అంటే నాకు ఎంత వస్తుంది వెనక్కి. అవును. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే అచ్చా నాకు ఎంత రిటర్న్ ఇస్తావు భయ్యా అని అడుగుతాడు. నాకు ఎన్ని కాల్స్ వస్తాయి అంటే నేను ట్యాక్స్ ఒక 4 లక్షలు కట్టాను, నాకు 3 లక్షలు రిటర్న్ ఇస్తావా, నీకు 10% ఇస్తావు. అండ్ అడిగే ఎంప్లాయీస్ది తప్ప అంటే డెఫినెట్లీ రాంగ్. నేను వాడు ఒకటే క్వశ్చన్, ఎందుకు కట్టాలి భయ్యా ట్యాక్స్, వాళ్ళు మమ్మల్నే తిడతారు రిటర్న్లో. పై లేని దానికి మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కువ ట్యాక్స్ కట్టిస్తున్నారు, రిఫండ్ తెప్పించే తెలివి మీకు లేదా, మీరు సీఏ ఎందుకే క్వాలిఫై అయ్యారా, మీరు గవర్నమెంట్కే బానిసల్లా పనిచేస్తున్నారు తప్పించి మాకేం బెనిఫిట్ తీసుకొస్తున్నారు, మాకు చెప్పే తెలివి లేదా అని చెప్పి. వాళ్ళు 100% రైట్ ఇన్ దేర్ పర్సన్. మనిషిలో సపోజ్ ఇప్పుడు సేల్స్ని ఐ రిలేట్ దట్ విత్ హార్ట్. ఎందుకంటే నా హార్ట్ పంపింగ్ ఆగిపోతే ఆర్ ఒక మనిషి పనిచేయడం ఆగిపోతే ఇన్కమ్ రాగిపోతుంది. అంటే ఒక బిజినెస్లో సేల్స్ అనే వింగ్ ఆగిపోతే దెర్ విల్ నాట్ బి ఎనీ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ రెవెన్యూ ఇన్ టు ద బిజినెస్. అండ్ నెక్స్ట్ మనం మర్చిపోయేది ఏంటి అంటే బ్రెయిన్ ఈజ్ లైక్ అవర్ ఫైనాన్స్. హౌ వి ఆర్టికులేట్ దట్ మనీ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్. సరే సేల్స్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది, డబ్బులు చాలా బాగా వస్తున్నాయి, దాని తర్వాత ఆ డబ్బులు నేను ఏ విధానంలో బైఫర్కేట్ చేస్తున్నా, అంటే నా బ్రెయిన్ని నేను ఎంత యూటిలైజ్ చేస్తున్నా. సో వీ గో విత్ బై హార్ట్. నేను నా బ్రెయిన్ని ఎంత యూటిలైజ్ చేస్తున్నా. సో ఇక్కడ మాకు వచ్చే ఆపర్చునిటీస్ ఏమున్నాయని అడిగితే ఈరోజు నేను మీకు కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇప్పుడు ఇండియా ఫైలింగ్స్ ఉంది, వకీల్ సెర్చ్ ఉంది, ఆర్ ఇలాంటివి ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ కంపెనీస్ తీసుకోండి. దే ఆర్ ఆల్ రన్ బై ఎంబీఎస్, దే ఆర్ ఆల్ రన్ బై మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్. ఎందుకు అంటున్నానంటే ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్కి ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే, ఐఎమ్ లిటరలీ కాలింగ్ దట్ దౌర్భాగ్యం, చేసుకున్న పాపం ఏంటి అంటే వీఆర్ వెరీ గుడ్ ఎట్ టెక్నికల్స్. మీరు ఏదైనా సెక్షన్ అడగండి వీ విల్ టెల్, మీరు ఏదైనా లా అడగండి వీ విల్ టెల్, మీరు ఏ పనని అడగండి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ తలకిందలు తపస్సు చేసినా వీ విల్ టెల్ ఇట్. బట్ యూ ఆస్క్ అస్ అబౌట్ మేనేజ్మెంట్, యూ ఆస్క్ అస్ అబౌట్ లీడర్షిప్, యూ ఆస్క్ అస్ అబౌట్ ప్రజెంటేషన్ స్కిల్స్, వీఆర్ నాట్ గుడ్ ఎట్ దీస్ 3 things. ఎందుకంటే మాకు ఎంటైర్ 5 years కరికులంలో మాకు ఈ మేనేజ్మెంట్ మాకు ఈ మేనేజ్మెంట్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి 15 రోజులు ఆర్ 20 రోజులు ఆర్ 30 రోజులు నేర్పిస్తారు అంతే. ఆ 30 రోజుల్లో కూడా ఏంటి, మేము మాట్లాడడానికి తప్ప అసలు కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవడానికి టైం కూడా సరిపోదు. అండ్ మీరు స్వతహాగా ఎదగాలి. సింపుల్. అదే ఎంబీఎస్కి తీసుకోండి, ఎవ్రీడే దర్ కరికులంలో మేనేజ్మెంట్ లీడర్షిప్ ఇది ఉంటుంది. అలాంగ్ విత్ దట్ దే లెర్న్ దీస్ థింగ్స్. అంటే వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పిన బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్లో అది తప్పు సిఎస్ దా, మా ఇన్స్టిట్యూట్ దా, గవర్నమెంట్ దా అంటే అందరిది. సో ఈరోజు సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, సిఏలో ఇప్పుడు మోస్ట్ బూమింగ్ తీసుకోండి. ఇప్పుడు ఒక 100 మంది సిఏలను తీసుకొని వాళ్ళకి సే ఏఐ గురించి అడగండి. ఏఐ అంటే ఏంటి అడిగితే 90% ఆఫ్ అస్, నేను అదే చెప్పాను, ఈవెన్ ఐఎమ్ సిఏ, నేను ఏమంటాను అంటే చాట్ జీపీటీ అంట. బట్
దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ బిల్డింగ్ ఏజెంట్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఆటోమేటెడ్ కన్సల్టింగ్ ఎలా చేయాలో చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1000 స్టార్టప్స్ టుడే ఇఫ్ యూ టేక్ ఇన్ టు టెక్నికల్స్, హార్డ్లీ 10% ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ డన్ బై చార్ట్ అకౌంటెంట్స్. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు కానీ ఎంతోమంది చార్ట్ అకౌంటెంట్స్ ఒక లెవెల్కి వెళ్తే చాలా గర్వపడతాం, ఎందుకంటే ఉన్నదే తక్కువ కదా. ఒక లెవెల్కి సిఎస్ రీచ్ అయ్యి ఒక స్టార్టప్కి ఇప్పుడు యూనికార్న్స్ తీసుకోండి. ఇండియా హెస్ ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 118 యూనికార్న్స్ అంటిల్ నౌ. అందులో ఎంతమంది ఆర్ బ్యాక్డ్ అప్ బై చార్ట్ అకౌంటెంట్స్? వెరీ లెస్, వెరీ లెస్. అండ్ ఎందుకంటే మాకు అండ్ బ్యాక్ ఎండ్ ఉండేది మొత్తం చార్ట్ అకౌంటెంట్స్. సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి సిఏ అవసరం ఉంటుంది కదా. డెఫినెట్లీ ఎస్. దేనికి అవసరం ఉంటుంది? యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి. నేను ఒకరిని కలిసానండి, తను ఒక బిజినెస్ ఓనర్ని కలిసాను. ఒక స్టేట్మెంట్లో తను ఏమంటాడు అంటే, ఒక బిజినెస్ ఎదగాలన్నా బాగుపడాలన్నా ఒక వాల్యుయేషన్కి వెళ్ళి 1000 కోట్లు సంపాదించాలన్నా సిఏ అనేది మ్యాండేటరీ అంటారు. కానీ సిఏ ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రజెంటేషన్లు ఎక్కడ మీకు కనిపించాడు. మీరు ఏదైనా ఏజిఎం తీసుకోండి, ఆర్ మీరు ఏదైనా కంపెనీ యాన్యువల్ మీటింగ్ తీసుకోండి, సిఏ వచ్చి అసలు మాట్లాడు స్టేజ్ మీద. ఎందుకంటే వీఆర్ ల్యాక్ విత్ దీస్ 3 things. సో నవ్ ఇట్స్ వెరీ హై టైమ్ వేర్ వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కుకూన్. ఆ కుకూన్ నుంచి, ఆ ఊబి నుంచి బయటకు వచ్చేసి ఇట్స్ వెరీ హై టైమ్ వేర్ వి లెర్న్ అబౌట్ టెక్నాలజీ. ఈరోజు మీరు బిజినెస్ కన్సల్టెంట్స్ అనే పేరు వినే ఉంటారు. హార్డ్లీ 5% ఆఫ్ ది బిజినెస్ కన్సల్టెంట్స్ ఆర్ చార్ట్ అకౌంటెంట్స్. బిజినెస్ కన్సల్టెంట్స్ అండ్ అనలిస్టులు కూడా హార్డ్లీ 5% ఆఫ్ దెమ్ ఆర్ చార్ట్ అకౌంటెంట్స్. ఎవ్రీ బిజినెస్ కన్సల్టెంట్ హ్యాస్ మినిమం 10 కాంటాక్ట్స్ ఆఫ్ సిఎస్. కానీ 80% ఆఫ్ రెవెన్యూ గెట్స్ బై బిజినెస్ కన్సల్టెంట్. చార్ట్ అకౌంటెంట్స్ గెట్ హార్డ్లీ 20%. బిజినెస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? సే ఇప్పుడు ఏదైనా ఒక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటాం, సే ఇప్పుడు అమెజాన్ ఇండియాకి వస్తుంది, ఆర్ ఏదైనా ఒక కంపెనీ ఇండియాలో వాళ్ళ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ ఇప్పుడు మొన్న ఒక డేటా సెంటర్ వైజాగ్లో పెడదామని చూశారు. దానికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది మొత్తం ఒక చార్ట్ అకౌంటెంట్ అవుతాయి. అంటే దాని వాల్యుయేషన్ దగ్గర తీసుకోండి, వాళ్ళు బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇదర్ ఇట్ ఈస్ ఎ చార్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ కాస్ట్ అకౌంటెంట్. వీళ్ళ ముగ్గురు తప్ప వేరే వాళ్ళు చేయరు. కానీ వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఎంత విజిబిలిటీ ఇస్తారు, వాళ్ళు చేస్తున్న వర్క్కి మాకెంత వస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం బిజినెస్ కన్సల్టెంట్కి ఇది మొత్తం బయట విజిబిలిటీలో పంపించేది ఒక వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి ఏమొస్తుంది? It might be revenue. It might see. I'm being very bold in this because the effort that chartered accountants put for 5 years to qualify, world's most respect undandi. Respect ledanna muchatane ledu. Wherever we go, we get ample respect. People there is a lot of value for our signature. We are so proud of that. Because if you sign on a paper, it becomes a document. Yes. If suppose world lo unna 150 crore population lo there are only 4 lakh chartered accountants. If I sign on any paper, it becomes a valid document. లాయర్స్కి కానీ ఎవరికైనా కూడా ఈ పవర్ ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ చార్ట్ అకౌంటెంట్స్. ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ని మా సైన్ లేకపోతే చిత్త కాగితంలో చింపి పక్కన పడేస్తారు. ఇఫ్ ఈ సైన్ ఆన్ దట్ బ్యాంకర్ లోన్ ఇవ్వాలన్నా, పిల్లలు యూఎస్కి వెళ్ళాలన్నా, ఆర్ మనకి ఏదన్నా ఒక చిన్న గ్రాంట్ రావాలన్నా, ఏ పని ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ పెట్టాలన్నా కావాల్సింది సిఏ. అయితే సిఏని కెరియర్గా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ అందరూ. డెఫినెట్లీ ఎస్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దగ్గర ఆగిపోకూడదని ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బికాస్ నేను ఒక 2 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్సెస్, జిఎస్టీస్ ఇవన్నీ కొంచెం డైవర్ట్ చేసి we went into how to create value to the clients. See, ఇప్పుడు మేము ఆఫీస్లో that's a big asset, no? That's a very big asset for both of you, like for both of us. అంటే సపోజ్ ఇప్పుడు ఒక 20 లక్షల సాలరీడ్ ఎంప్లాయీ వచ్చాడండి, ఆర్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. సిఎఫ్ తనకు కాల్ చేస్తే ఫస్ట్ ఏమంటారు, మా సిఏ బిజీగా ఉన్నాడు, మా సిఏ ఫోన్ ఎత్తాడు, ఇదే ఉంటుంది. ఎందుకు అంటే దే పే us 2000 rupees యాజ్ అ ఫీజ్ ఇయర్ మొత్తానికి. వాట్ దే ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ అస్ ఇస్ 365 daysలో ఎప్పుడు కాల్ చేసినా మేము ఆన్సర్ చేయాలి, లేకపోతే మై సిఏ ఈజ్ బిజీ ఫర్ 2000 rupees. వాళ్ళని తప్పు అంటామంటే వాళ్ళు తప్పు కాదు. సి ఒక క్లయింట్ ₹1 ఇచ్చినా కూడా మేము వాళ్ళకి ఆన్సరబులే. మేమేం చేయడం స్టార్ట్ చేయొచ్చు, ఆర్ సిఎస్ ఏం చేయడం స్టార్ట్ చేయొచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈజ్ అన్ యాడెడ్ బెనిఫిట్. వీ కెన్ క్రియేట్ దేర్ వెల్త్. వాళ్ళకి వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలో వీ కెన్ ట్రైన్ దెమ్. వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ కంపెనీస్. వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ అబ్రాడ్. We can help them in starting their own new business. I can talk to them and I can in a collaboration నేను వాళ్ళిద్దరితో కలిసి ఇంకేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయవచ్చా, ఇలాంటివి మేము ఎప్పుడు చేయం. ఎందుకు అంటే వీఆర్ నాట్ టాట్ అబౌట్ దట్. మేము ఏదైనా సిఎస్కి మాకు డైలీ ఒక సెమినార్ అవుతుందండి. ఎన్ని సెమినార్స్ తీసుకున్నా కూడా ఎంత టెక్నికల్స్ నేర్చుకుంటాము అంటే అసలు అలాంటి యాక్ట్ ఒకటి ఎగ్జిస్టింగ్ అవుతుందని ప్రజలకి మాకే తెలియదు కొన్నిసార్లు. అలాంటివి మేము నేర్చుకుంటాం, కానీ ఒక్క సెమినార్ కూడా మా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉండవు, మా లీడర్షిప్ ట్రైట్స్ మీద ఉండవు, మా మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఉండనే ఉండవు. హార్డ్లీ త్రీ థింగ్స్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సిఏ వాళ్ళు డెఫినెట్లీ దే హ్యావ్ టు బిల్డ్ దేర్ ఓన్. అది నేర్చుకోకపోతే వి విల్ బి అవుట్డేటెడ్. ఆల్మోస్ట్ ఇప్పటికే వీఆర్ రూల్డ్ బై ఎంబీఏస్ ఆర్ సమ్మన్ ఎల్స్ ఆన్ ది టాప్ ఆఫ్ us
అండ్ మాకు రెస్పెక్ట్ ఇచ్చి పని చేయించుకుంటారు, డబ్బులు ఇచ్చి కాదు. డబ్బులు ఇచ్చి కాదు. టూ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్. అండ్ మేము రెస్పెక్ట్తో కడుపు నింపుకుంటాం, డబ్బులతో కాదు. కానీ బయట మార్కెట్లో ఏమనుకో, అబ్బా సీఏ వీడికి ఒక బెంజ్, వీడికి అది ఇది ఉంటుంది. ఎంతమంది సీఎల్ బెంజ్లో వస్తున్నారు, ఎంతమంది సీఎల్ వీళ్ళలా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నారు, వాళ్ళ సీఏ ఉన్నారు, విజయసాయి రెడ్డి సార్ ఉన్నారు. ఆర్ ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఒక లెవెల్కి వెళ్ళారు. అంతే. ఎంతమందికి ఆ విజిబిలిటీ దొరుకుతుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 4 లక్షల సీఏలు ఉన్నారు, ఇంతమంది క్వాలిఫై అవుతున్నారు. ఒక ఎంబీఏకి ఒక స్టార్టింగ్ శాలరీ ఒక 15 లక్షలు 20 లక్షలు ఉంటే సీఏకి శాలరీ ఒక 7 lakhs ఉంది. ఇంకా మై థింగ్ ఈస్ కమింగ్ టు ప్రొఫెషన్, కమింగ్ టు బిజినెస్. ఎందుకంటే సీఏ స్టూడెంట్కి అడిగే క్వశ్చన్ ఒకటి ఆర్టికల్స్ అని ఉంటుంది మాకు. ఎవ్రీ ఆర్టికల్కి ఏం క్వశ్చన్ అడుగుతారంటే, మీకు అంటే ప్రాక్టీస్ పెట్టాలని ఉందా ఆర్ ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉందా. దెర్ ఇస్ నో థర్డ్ క్వశ్చన్ కాల్డ్ యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక సీఏ తన లైఫ్ టైంలో ఎవరైతే ప్రాక్టీస్లో ఉన్నాడో అట్లీస్ట్ ఒక 500 బిజినెస్ల గురించి తెలుసుకుంటాడండి. ఒక యూట్యూబ్ క్రియేటర్, ఒక చాయ్ బండి దగ్గర నుంచి ఎంతో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు మాకు అన్నిటికీ అవగాహన ఉంటుంది. మాకు ఒక హాస్పిటల్ డ్రాఫ్టింగ్ గురించి అడగండి, ఐ కెన్ గెట్ ఇట్ ఇన్ లిటరలీ 2 days. 70-80 crores హాస్పిటల్ రిపోర్ట్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమన్నా మేము సెటప్ చేస్తాం. You have immense knowledge on various businesses. కానీ మేము ఎందుకు చేయలేకపోతున్నాం? బికాస్ వీఆర్ ఇన్సైడ్ అ కుకున్. మాకు చేయొచ్చు అని చెప్పేటోడు లేడు. సింపుల్ చెప్తేనే చేస్తారని కొంతమంది అంటారు. నేను ఎస్, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అ మెంటార్ ఇన్ అ లైఫ్, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అ పర్సన్ హూ టెల్స్ us. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు అడుగుతారుగా కింద కామెంట్స్ లో, మీరు ఎన్ని బిజినెస్లు సెటప్ చేశారు, యూ బీయింగ్ అ సీఏ అండ్ యూ వాంటెడ్ టు బీ లైక్ సీఏలు అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు కదా అన్న వాళ్ళు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఈ రోజు నేను ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక హాస్పిటల్ క్లయింట్ ఉండే అండి. వాళ్ళ హాస్పిటల్ క్లయింట్కి 2 years బ్యాక్ వాళ్ళు నాకు 15,000 ఇచ్చేవాళ్ళు నెలకి. ఐ కెన్ ఈవెన్ రివీల్ ద నేమ్. నాకు ఒక 15,000 ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, అబ్బా మా సీఏ వచ్చాడు, ట్యాక్స్ కట్టిస్తాడు, వాళ్ళు నన్ను ఒక లయబిలిటీలా చూసేవాళ్ళు. బయటికి రెస్పెక్ట్ ఇస్తారు. అరే సీఏ వచ్చాడు, బిర్యానీ ఆర్డర్ చేయండి, అరే సీఏ వచ్చాడు, కార్ డోర్ ఓపెన్ చేయండి, లిఫ్ట్ ఒత్తి పెట్టండి, లిఫ్ట్ ఓపెన్ చేసే పెట్టండి, మస్తు రెస్పెక్ట్ ఉంటుంది. అదేంటి నేల దూడవండి, సీటులు పెట్టండి, అసలు ఇమ్మెన్స్ రెస్పెక్ట్. మేము దాంతో కడుపు నింపుకుంటాం. ఓకే, లోపల ఏమనుకుంటారు, అచ్చా వీళ్ళు ఒక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది అంటే వాడు ఒక 10 లక్షలు అడిగాడు, వీడు ఎంత తీసుకుంటున్నాడు, హీజ్ అ కమిషన్ ఏజెంట్, హీజ్ అ బ్రోకర్, వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు. ఫస్ట్ది. సెకండ్ థింగ్, అచ్చా సరే వీడికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి వచ్చింది కదా, నాకు ట్యాక్స్ ఎంత తగ్గిస్తావు. ఎంతసేపు ఇదే తప్పించి దట్ పర్సన్, దట్ హాస్పిటల్ ఓనర్, దే ఆస్క్ మీ అ క్వశ్చన్, సార్ మేము ఈరోజు ఇంత బిజినెస్ చేస్తున్నాము, దీన్ని నేను ఎట్లనన్నా పెంచొచ్చా, మీరు ఏమైనా ఉపాయం చెప్తారా అని. ట్రస్ట్ మీ, ద సేమ్ హాస్పిటల్ టుడే పేస్ మీ 2.5 lakhs a month. లిటరలీ 2.5 lakhs. నేను వాళ్ళ జిఎస్టీ చూడను, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చూడను, వాళ్ళ నోటీసెస్ చూడను, వాళ్ళ కాంప్లైన్స్ చూడను. అంటే ఐ డోంట్ టాక్ టు దెమ్. వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ మీటింగ్ ఉందంటే నేను వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడను. బట్ వాళ్ళకి బిజినెస్ ఎలా పెంచాలి, కొత్త బిజినెస్ ప్రోడక్ట్ ఎలా ఓపెన్ చేయాలి, నువ్వు ఓపెన్ చేస్తే నాకెంత ఈక్విటీ ఇస్తున్నావు, అందులో నేనెంత ఇన్వెస్ట్ చేయొచ్చు నీ దాంట్లో, అండ్ మీ బిజినెస్ 10 crores నుంచి 100 crores ఎట్లా తీసుకెళ్ళాలి, 5 years తర్వాత నీకు ఐపీఓకి ఎట్లా ప్లేస్ చేయాలి, నేను నీకు చెప్తా నాకేంటి. ఐ యూ పేయింగ్ మీ 10 lakhs, ఐ యూ పేయింగ్ మీ 20. బిజినెస్ కన్సల్టెంట్కి 1 crore రూపాయలు ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వండి, బిజినెస్ కన్సల్టెంట్కి ఈక్విటీ ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వండి. అండ్ దే గివ్ మీ ఈక్విటీ, దే పే మీ వెరీ హై అమౌంట్. అండ్ వాళ్ళ ద్వారా ఒక బిజినెస్, నేను ఆ క్లయింట్ని నా క్లయింట్ అలా ఎప్పుడు చూడను. ఐ స్టార్టెడ్ లుకింగ్ మై క్లయింట్ యాజ్ మై కొలాబరేటర్. ఇద్దరం కలిసి చేస్తున్నాం ఆ బిజినెస్. నీకు ప్రాఫిట్ వచ్చిందా నాకు ఇవ్వు, నీకు లాస్ వచ్చిందా నీకు హెల్ప్ చేస్తా, నీకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడాలి మా టీంతో మాట్లాడు. దర్ ఆర్ మెనీ పీపుల్. అండ్ నేను కూడా మాట్లాడతా ట్యాక్స్ గురించి. బట్ ట్యాక్స్ గురించి ఎప్పుడు మాట్లాడతా, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్స్ ఉన్నాయా, సరే నేను ఒక 10 crores దుబాయ్లో ఆర్ సింగపూర్లో కంపెనీ పెడుతున్నా, మీరు నాకు హెల్ప్ చేస్తారా, వీ విల్ డూ ఇట్. సో ఎంతమంది సీఎస్ ఈరోజు క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ యూఎస్ నుంచి ఇండియాలో ఒక 1000 crores పెడుతున్నా అంటే హౌ మెనీ సీఎస్ ఆర్ రెడీ టు టాక్ టు దెమ్ విత్ రెస్పెక్ట్ టు కాంప్లైన్స్. ఇంకా మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్ ఇక్కడే ఇదే గోల్లో ఉంటే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ స్టడీయింగ్ a huge chunk of our life of 5 years, because we sacrifice a lot. Definitely. For 1 degree called as CA. But for what purpose we are doing this? So even మా ఆఫీస్లో ఈరోజు నేను అది చేసిన తర్వాత, ఈరోజు ఐ హ్యావ్ అ స్టార్ట్అప్ కాల్డ్ as లెర్నింగ్ ట్రైబ్, వేర్ ఐఎమ్ కోచింగ్ బిజినెస్ ఓనర్స్. ఆల్మోస్ట్ ఒక 600-700 వరకు బిజినెస్ ఓనర్స్ ఈరోజు కోచ్ చేశాను. అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసాము. టుడే ఐఎమ్ కన్వర్టింగ్ దట్ టు ఈక్విటీ. సో టుడే ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ as లెర్నింగ్ ట్రైబ్ అకాడమీ అండ్ a placement services where we train accountants and where we place accountants. That gets me revenue. And third one, I created something called as oneasy.ai, an agenting AI platform. మీరు oneasy అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ కంపెనీకి సంబంధించిన కాంప్లైన్స్ మొత్తం ఒకే దగ్గర చూడొచ్చు. మీరు బిజినెస్ ఐడియా కనుక అందులో రాస్తే, oneasy వెబ్సైట్కి వెళ్ళి అందులో రాస్తే కనుక మీకు అదొక 12 different వర్టికల్స్లో అది మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఒక 40 pages డాక్యుమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది.
Today I can build web pages, today I can build applications, today I can talk about any coding language, all thanks to my clients again. డెఫినెట్లీ. Within these 2 years ఆ హాస్పిటల్, ఆ డాక్టర్ శ్రీధర్ గారు అండ్ మిస్టర్ విక్రమ్ గారు ఎవరైతే ఉన్నారో, దే ఆస్క్డ్ మీ దిస్ వన్ క్వశ్చన్, సార్ మీరు సీఏ చేస్తున్నారు, ట్యాక్స్ తప్ప మీరు ఎందుకు పనికిరారా? డూ ఐ హ్యావ్ ఇఫ్ ఐ వాంట్ టు గ్రో మై బిజినెస్, మీతో మాట్లాడొచ్చా, ఇంకొకరితో మాట్లాడాలా? కెన్ యూ హెల్ప్ మీ అవుట్ విత్ దిస్? సింపుల్. దట్ వన్ క్వశ్చన్ చేంజ్ మై లైఫ్. డెఫినెట్లీ. అండ్ హీ ఈస్ ద వన్ హూ, దే ఆర్ ద వన్ హూ పుష్డ్ మీ ఇన్ టు దిస్. సో అలా పుష్ చేయకపోతే వీ కుడ్ హావ్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కుకూన్. ఎందుకంటే మా సీనియర్స్ మాకు చెప్పేటోళ్ళు లేరు కదా, ఎందుకంటే వీఆర్ సో బిజీ ఇన్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. So not only filing income tax, there are so many other things that CA will do. Now here is an example. Yes. Definitely. And it was a very, 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 very good conversation with you. And we learned a lot about taxes and about the CAs. And we do respect and obviously మేము కూడా కొంత డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తాము. Because we are already taxpayers, right? So అక్కడ ఆగిపోయాం అనమాట. Thank you so much, Abhishek garu. అండ్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైం వెన్ ఎవర్ వీ మీట్ ఎనీ చార్టెడ్ అకౌంటెంట్, ask that question like, how much do you charge for filing of income tax return, how much return that you will get. ఈ 2 క్వశ్చన్స్ అడగండి, తప్పేమీ లేదు. దీంతో పాటు 3వ క్వశ్చన్ కూడా ఏం అడగండి అంటే, క్యాన్ యూ ప్లాన్ మై టాక్సెస్, క్యాన్ యూ హెల్ప్ మీ గ్రో మై వెల్త్. ఈ 3rd క్వశ్చన్ కూడా అడగడం స్టార్ట్ చేయండి, బికాస్ వీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ దట్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ద పర్సన్ హూవర్ ఇస్ లిజనింగ్, వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఆస్క్ దిస్ 3rd క్వశ్చన్, క్యాన్ యూ హెల్ప్ మీ టు స్టార్ట్ అ బిజినెస్, క్యాన్ యూ హెల్ప్ మీ టు స్కేల్ మై బిజినెస్, can you assist me in incorporating a new firm, can you assist me in growing my wealth, I want to create 100 crores at the end of 60 years, can you assist me. ట్రస్ట్ మీ, మీరు ఇచ్చే 2000 అది ఒక సముద్రంలో ఎంతైతే ఇసుకలో ఉంటుందో, ఒక ఇసుక గింజంది ఎంత ఉందో అంత వాల్యూ ఉంటుంది, 2000 వాల్యూ, బికాస్ ద వాల్యూ దట్ యూ గెట్ ఇన్ రిటర్న్ ఈజ్ ఇమ్మెన్స్. సో ఎనీవన్ వుడ్ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్, ఇద్దరు ఇంపార్టెంట్ అండి కరెంట్ టైంలో. ఒకరేమో టెక్నాలజీ హెడ్ CTO అంటాం, సెకండ్ ఫైనాన్స్ హెడ్ CFO అంటాం. ఏ పేర్లన్నా పెట్టుకోండి. గెట్ దీస్ 2 people as your co-founders, give them equity, give them certain thing in your business. ట్రస్ట్ మీ, బిజినెస్ ఒక 5 yearsలో 100 crores కాకపోతే you are inefficient, the CA and the technical head are never inefficient. So it should be the person, the founder's responsibility to get these 2 people into a startup so that they know how to articulate things and put it in a better way. డెఫినెట్లీ. సో వీల్ టేక్ దట్ వర్డ్స్ అండ్ విల్ మార్క్ దట్ వర్డ్స్. డెఫినెట్లీ చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా స్టార్ట్అప్ పెట్టాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్, అభిషేక్ గారు. Thank you so much for inviting. Thanks for all the opportunity.